హలో గైస్, సో ఈరోజు ఏంటంటే మనం కొంచెం కొత్తగా మన ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మాకు అసలు ఆ ఇంటర్న్షిప్ ఎట్లా వచ్చింది, అక్కడ మేము ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసినాం, మా క్రేజీ మెమరీస్ ఏంటి, ఫుడ్ ఎట్లా ఉండే, అండ్ ఫైనల్లీ కొంచెం జూనియర్స్ కి అట్లా గైడెన్స్ ఇస్తాం విత్ మై ఫ్రెండ్ చందు గోకా. హలో, హాయ్. యా, సో యా, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు మనకు ఇంటర్న్షిప్ ఎట్లా వచ్చింది? సో మనం సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు గుర్తుండే కదా, ప్రాజెక్ట్స్ చేస్తుండే నానో టెక్నాలజీ బ్లాక్ లో. యా, సో అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసాం, కంటిన్యూ చేసాం. అన్ఫార్చునేట్లీ థర్డ్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేసాం, బట్ స్టిల్ 3-2 లో ఒక ఇంటర్న్షిప్ చేయాలి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట ప్రాజెక్ట్. అక్కడ నుంచి మళ్ళీ థర్డ్ ఇయర్ లో మేము వర్క్ అనే ప్రాజెక్ట్స్, అట్లా ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి మేము మా సివిలో పెట్టుకొని వి అప్రోచ్ సమ్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. సో వాళ్ళ అట్లా కోల్డ్ ఈమెయిల్స్ చేస్తాం అండ్ శిల్పా మ్యామ్ హెల్ప్ కూడా తీసుకొని, శిల్పా మ్యామ్ రిఫరెన్స్, హెచ్ఓడి ఆఫ్ నానో టెక్నాలజీ, అండ్ ఫైనల్లీ వి గాట్ ఇంటర్న్షిప్ ఎట్ ఐఐటి ఢిల్లీ. సో వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయినాం, బట్ ఇంటర్న్షిప్స్ ఎప్పుడు మే జూన్ ఆ టైంలో ఉంటాయి అనమాట, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఐఐటీస్ లో. కానీ మాకేంటంటే మనకి జూన్ లో సెమ్ కాబట్టి సో ముందుగా వెళ్ళిపోయాం మేము ఏప్రిల్ లో. సో స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేయలేదు, ఆల్సో అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయలేదు, అంతా మేమే బేర్ చేసుకున్నాం. సో ఏంటంటే మేము ఆన్లైన్ లో చెక్ చేస్తాం ఇంకా అకామిడేషన్ గురించి, ఆన్లైన్ లో చాలా కాల్ చేసినాం, మ్యాప్స్ లో చూసి వాటిపైన మాకు ట్రస్ట్ లేకుండా సో వెళ్ళిపోయినాం. ఇంకా మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కినాం, వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే లగేజ్ రూమ్ లో లగేజ్ మొత్తం పెట్టేసి లాక్ రూమ్ లో సో స్టార్ట్ అయినా ఉన్నమాట సర్చ్ చేయడానికి రూమ్స్. ఎక్కడికి వెళ్ళాం, జిఎస్ఆర్ ఏంటది, అది ఉందయ్యా అసలు క్రేజీ ఉంటది అది మాత్రం. క్రేజీ. గల్లీలో ఒకడే పడతాడు, ఇద్దరు కంటిన్యూస్ ఒక ఆటో కష్టంగా పడుతుంది, రూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు ఏం లేదు అక్కడ. చూస్తే రెడ్ లైట్ ఏరియా ఎక్కువ ఉంది, అంతే చెప్పచ్చు. మొత్తానికి నేను చాలా సేపు ఇందా నుంచి ఆపుతున్నా కానీ సేమ్ అట్లానే ఉండే. లంచ్ కూడా చేయలేదు, నేను ఫాస్టింగ్. వీడు ఫాస్టింగ్. ట్రై చేసినాం అక్కడ ఉన్న నెంబర్స్ కి కాల్ చేయడం, దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళడం. ఇంకొక ఇబ్బంది ఏంటంటే వాళ్ళు మినిమం 3 months ఉంటే గానీ రూమ్ ఇయ్యని అంటారు, మళ్ళీ అడ్వాన్స్ అడుగుతున్నారు. ప్రాపర్ హాస్టల్స్ అస్సలు లేవు భయ్యా, ప్రాపర్ హాస్టల్స్ లేవు. 6-7 hours వెతికినాం, వెతికిన తర్వాత 5:30-6 గంట ఒకటి ఫైనలైజ్ అయ్యి 7-8 కి వెళ్ళి అమౌంట్ పే తిని ఫస్ట్ లంచ్ అనకూడదు. హైదరాబాద్ బిర్యానీ బట్ హైదరాబాద్ లో ఉంటుంది. దిస్ ఇస్ ద ఇండోర్ స్టేడియం. సరదాగా ఇప్పుడు క్యాంపస్ టూర్ కూడా ఇచ్చేస్తాను నేను. చూడండి, దిస్ ఇస్ ద గ్రౌండ్. ఏంటంటే మనది బూత్ బంగ్లా అనమాట, మనకి కాలేజ్ లో ఏమన్నా షూటింగ్ ప్రాపర్టీస్ సెట్ అనమాట ఉంటది, షూట్ చేసుకోవచ్చు. దానికి అన్న మాదిరి అట్లా వస్తే 5-star హోటల్. క్లాస్ ఉందంట, మళ్ళీ అటెండెన్స్ కోసం తిప్ప. I'm testing the new mic. Okay, it is. చెప్పేది మైక్ అట్లా. ఫస్ట్ డే ప్రెజెంటేషన్ ఎట్లా ఉండే, అసలు ఆ కన్ఫ్యూజన్ ఏంది, అసలు ఏం జరిగింది ఫస్ట్ డేస్? సో ఫస్ట్ మేము వెళ్ళగానే పడ్డ పెద్ద ఇబ్బంది ఏంటంటే డిపార్ట్మెంట్ ఎత్తుక్కోవడం. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎత్తుకోవడానికి లిటరల్లీ 1 hour పట్టింది మాకు. అక్కడ పెద్ద క్యాంపస్ గైస్, చాలా పెద్ద క్యాంపస్. ఆల్సో బోర్డ్స్ కూడా లేవు అక్కడ. లైక్ మనకు ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్ అట్లా అక్కడ లేవు. సో దానికే చాలా టైం పట్టింది. తర్వాత పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడడం, పిహెచ్డి స్కాలర్స్ తో గట్రా. మాకు ఒక పిహెచ్డి స్కాలర్ అసైన్ చేశారు, కొన్ని రీసెర్చ్ పేపర్స్ రిఫర్ చేసి. సో ప్రెజెంటేషన్ ఫైనల్లీ ప్రిపేర్ చేసాం, ఇచ్చేసాం ప్రెజెంటేషన్. అండ్ ఇంకా మోర్ అబౌట్ ప్రాజెక్ట్ కావాలి అంటే విల్ గివ్ అ బ్రీఫ్ అబౌట్ ది ప్రాజెక్ట్ ఇన్ అనదర్ వీడియో. కావాలి అంటే కమెంట్ డౌన్. ఇప్పుడైతే లెట్స్ స్టిక్ టు ది ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ స్టఫ్ అబౌట్ ఇట్. తినడానికి వస్తాం. గైస్, ఇట్లాంటి ఫుడ్ మనకు అక్కడ దొరకదు, అసలుకి దొరకదు. నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదు అక్కడ. మనకి ఇక్కడ గల్లీగా చికెన్ షాప్ ఉంటుంది అక్కడ. నేను ఆఫ్టర్ 1 week నాకు చికెన్ షాప్ దొరికితే చికెన్ షాప్, అప్పుడు నేను నా డైట్ స్టార్ట్ చేసిన. బిర్యానీ కాదు గైస్, టమాటా రైస్, హైదరాబాదీ బిర్యానీ. వల్ల దానికి పేరు హైదరాబాదీ బిర్యానీ. గైస్, తింటుంటే మధ్యలో లేచి మరి రికార్డ్ చేస్తున్నా. అది స్ట్రగుల్ గైస్, స్ట్రగుల్ ఇస్ రియల్. టిఫిన్స్ ఏమి ఉండే గైస్? 1 month మేము కాఫీ అండ్ పఫ్ బతుకం అన్నమాట. మాడు 5 kgs తగ్గిండు. 1 month 5 kgs తగ్గా. వెళ్ళిన రోజు నుంచి ఇంటికి వెళ్ళిన రోజు మా ఇంట్లో ప్రాన్స్, ఫిష్ ముందు పెట్టాను. వెళ్ళగానే నేను ఆ ఖైదీ మూవీలో కార్తీ సీన్ ఉంటుంది చూసా, ప్లేట్ వేసి కూర్చొని తింటారు, అట్లనే తిన్నాను. ఆ రోజు బిడ్డకు విడుదల అన్నట్టు
మేము తీసుకున్నది ఇట్స్ నాట్ కంప్లీట్లీ హాస్టల్ అనమాట, దాంట్లో మెస్ ఇంక్లూడ్ అయి ఉండదు. మా అంతలు మేమే వండుకొని తినాలి, అన్ని మేమే వేసుకోవాలి, నో వాషింగ్ మెషిన్ అండ్ ఆల్. చెప్పాలంటే ఒక 1 BHK తీసుకున్నాం మనం. ఒక చిన్న రూమ్ మేమే వండుకుని మేమే బట్టలు ఉతుక్కొని. చెప్పాలంటే మనం వండుకున్న ఫుడ్ తిన్నాక మనం మమ్మీలు చేసే ఫుడ్ ఉంటుంది చూసావా అమ్మ. సో మీకు మన లైఫ్ లో కొత్త ఎక్స్పీరియన్సెస్ కావాలన్నా వెళ్ళండి, మూవ్ టు న్యూ సిటీ గైస్, కొత్త థింగ్స్ నేర్చుకుంటారు. అదేదా హీరో ఇంట్రడక్షన్. ఏంటంటే చాలా ప్లేసెస్ తిరిగాం. ఇక్కడ ఏంటి అంటే బెస్ట్ థింగ్ అబౌట్ ఢిల్లీ ఏంటంటే మనకి మెట్రో కనెక్టివిటీ ఉంటుంది. అండ్ మేము ఇంకా ఢిల్లీలో ఏం ప్లేసెస్ తిరిగినామో చూడాలి అనుకుంటే గో చెక్అవుట్ మై ఛానల్. నేను అప్పుడు డైలీ వ్లాగ్స్ చేసా. బెస్ట్ థింగ్ అదే, వర్స్ట్ థింగ్ కూడా అదేరా. మళ్ళీ మెట్రో కనెక్టివిటీ ఉంది, ఇట్స్ బెస్ట్ థింగ్. బట్ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి చేంజ్ అవ్వాలంటే పెద్ద పంచాయతీ గైస్. స్పెసిఫిక్ గా ఆగ్రా వెళ్ళినాం ఒక రోజు. అసలు ఆ రోజు స్కామ్స్ గైస్, స్కామ్స్ అంటే ఫస్ట్ ట్రైన్ దిగ్గానే ఇంచుమించు ఎంతమంది రా, ఒక 100 మెంబర్స్ ఉంటారా? మొత్తం 100 మెంబర్స్ మొత్తం ఆటో మొత్తం ఊబర్ ఏమలా ఉండే మొత్తం రెడీగా ఉంటారు. ఇక నీవు ఒక బయటికి వెళ్ళడానికి గ్యాప్ లో ఏదో ఫైట్ సీన్ ఉంటుంది చూసారా, ఒక 100 మందిని దాటుకుని వెళ్ళాలన్నట్టు వెళ్ళాలి. అది పెద్ద టాస్క్ అనమాట. ఆటో ఒక దగ్గర దింపుతా అని చెప్పి ఇంకో దగ్గర దింపాడు మమ్మల్ని. అండ్ ప్రైస్ కూడా ఎక్కువ డిమాండ్ చేసిండు. ఆ ఫుడ్ దగ్గర స్కామ్. అసలు మీరు నార్మల్ గా ఒక సౌత్ ఇండియన్ ఢిల్లీకి వెళ్తే అబ్బా దొరికిందిరా, గొర్రె దొరికిందిరా అని చెప్పి అనుకుంటారు. ఇది గుర్తుందా, మొత్తం రోడ్డు మీద నడుస్తుంటే ఆటోలు ఆపారు, మొత్తం వెళ్ళే దారి మొత్తం ఆటోలు ఆపడం ఎక్కడికి వెళ్దాం ప్రతి చోట ఎక్కడికి వెళ్ళాం ఆపడం. మాకే చిరాకు, ఇరిటేషన్ వచ్చింది లైఫ్ లో ఫస్ట్ టైం. సరదాగా వాక్ చేద్దాం, ఒక 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ కి 15-20 మంది ఆటోలు ఆపుతారు. సో షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ ది స్కామ్స్. ఏదో స్కామ్స్ ఉన్నాయో తెలుసుకోండి. మెయిన్ గా అయితే మీకు అకామిడేషన్ దగ్గర, ఇట్లా ఈ ట్రాన్స్పోర్ట్ దగ్గర, టాయిలెట్స్ కూడా స్కామే. ఒక హోటల్కి వెళ్ళాం, తిన్నాం ఫుడ్, ఓకే ఫైన్, అంతగా మంచిగా ఏం లేదు. వాడు పక్కన వాష్రూమ్ ఉందని చెప్పి పంపించాడు. ఆ వాష్రూమ్ వాడిది కాదు యాక్చువల్లీ, అది ఇంకో బయట వాళ్ళది. వాడు మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పెయిడ్ అది. చాలా బాగుంటుంది పార్క్. అక్కడ జింకలు కూడా ఉంటాయి కదా, ఆడొక డియో పార్క్ కూడా ఉంది. చాలా పెద్ద పార్క్ అది, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు హౌస్ కల్స్ పార్క్ పక్కకి ఫోర్ట్ ఉంటది, అండ్ పక్కకు ఒక పెద్ద పబ్ గల్లీ ఉంటది. మొత్తం ఫారినర్స్ కూడా ఉంటారు అక్కడ. అంత డిఫరెంట్ కల్చర్ గా చాలా బాగుంటది. ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ వద్దాం, మళ్ళీ ఇండోర్ స్టేడియం వద్దాం. అక్కడ ఏంటంటే మేము ఒక ప్లేస్ ఉంది అక్షర్ధామ్ అని చెప్పి, దానికి టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఈవినింగ్ ఒక లైట్ షో ఉంటుంది. ఆ లైట్ షో కోసం అని చెప్పేసి 6:30 లోపు వెళ్ళాలి. మేము 2 సార్లు వెళ్ళినాం, 2 సార్లు మిస్ అయినాం. 2 సార్లు ఒక 10 minutes లేట్ వెళ్ళి మిస్ అయిపోయినాం. అంటే నాకే ఇంకొక రేట్ అది. 2 times మిస్ అయిపోయాం, అది చూడలేకపోయాం. ఒకటి ఉండిపోయింది, అన్ని కవర్ చేసాం కానీ అది ఒక్కటి మిస్ అయిపోయాం. సాడ్నెస్ కనిపిస్తుంది, మిస్ అవుతుంది. నా ఐస్ లో కనిపిస్తుంది. నేను పెడతా, వీడియో పెడతా. 2 సార్లు వచ్చాం, 2 సార్లు పోకుండా ఇట్లనే బయట కూర్చుంటున్నాం. చూసే ప్రాప్తి లేదు మా సాయిరామ్. కొన్ని థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, చాలా మంది వస్తారు. నేను పెడతా వీడియో చూడండి. కొన్ని నంబర్ ఆఫ్ ఫ్యాన్స్, నంబర్ ఆఫ్ కార్స్, చాలా ఫేమస్ అనమాట. మినీ టూర్ వేస్తారు. అక్షర్ధామ్ ఆ వాటర్ షో అనేది చాలా ఫేమస్, బాగుంటుంది టెంపుల్. గైస్ బయట వాన పడుతుంది, బయట రికార్డ్ చేద్దామంట. మా తడిచినా కూడా కొంచెం ఓకే. సో మనకి ఇప్పుడు బాక్సింగ్ ఎట్లా చేయాలి ఏందని కూడా నేర్పిస్తాం. అయితే మేము అక్కడ వెళ్ళినప్పుడు అదొక స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఉంటుంది, శాక్ అని చెప్పి. అక్కడ నేను జిమ్ మెంబర్షిప్ తీసుకున్నా. సమ్ 2 months కి 600 ఏమో ఉంటుంది. చాలా తక్కువ, బాగుంటాయి అక్కడ క్లబ్స్, ఈ రోబోటిక్ క్లబ్స్ ఇవన్నీ అక్కడనే ఉంటాయి అనమాట. మన జేఎన్టీయూ క్లబ్స్ లా కాదు, చాలా బాగుంటాయి అక్కడ క్లబ్స్. చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ ఆర్ట్స్ కానీ ఈ ఫిట్నెస్ కమ్యూనిటీ కూడా బాగుంటుంది అక్కడ. సో ఇప్పుడు మనకి ఇక్కడ బాక్సింగ్ నేర్పిస్తూ విల్ కంటిన్యూ. ఫస్ట్ బేసిక్ గా 2 punches ఉంటాయి బాక్సింగ్ లో, జాబ్ అండ్ క్రాస్. అండ్ చూడు లెగ్ ఫస్ట్ హ్యాండ్ సెట్ ఉంటుంది అంట, ఇట్లా తిప్పి దీన్ని ఇంకొక 60 degrees కావచ్చు. ఓకే, ఇది మన స్టాన్స్. ఇది జాబ్ అండ్ ఇది క్రాస్. వెళ్ళినప్పుడు మొత్తం మన ఎక్స్టెండ్ అవ్వాలి. ఈ ఐ లెవెల్లో కూడా, ఈ లెవెల్లో ఓకే. జాబ్. సో అట్లా అక్కడ ఫిట్నెస్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంది ఢిల్లీలో. మాకు ఆడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఫుల్ ఆన్ నాలెడ్జ్తో ఉండే. ఎవరు ఇట్లా వచ్చి ఇట్లా చేసుకొని వెళ్ళిపోయినట్టు ఏం లేదు. ఇక్కడ జేఎన్టీయూలో దర్ ఇస్ నో ఫిట్నెస్ కమ్యూనిటీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విల్ స్టార్ట్ ఫిట్నెస్ క్లబ్ హియర్, డిఎంఈ.
రైస్ విత్ ఈశ్వర్ మంచి కమ్యూనిటీ క్రియేట్ చేద్దాం. మొత్తానికి బాక్సింగ్ చేసినాం, మనల్ని కొంచెం నేర్పించిన పచ్చి అయిపోయింది మొత్తం. మాకు అన్లక్కీ కరెంట్ పోయింది మధ్యలో. ఎస్, అందుకే క్యాప్చర్ చేయడానికి టైం సరిపోలేదు. సో ఫైనల్గా ఒక ఎండ్ చేద్దాం ఇంకా వీడియో అని చెప్పి చాలు. ఫస్ట్ టైం యాక్చువల్ లైఫ్లో ఎప్పుడు నేనైతే మా పేరెంట్స్ వదిలి ఉండలేవు 1 month. ఎస్ ఒక సపరేట్గా నేనే వండుకుని, ఐ మీన్ మనమే వండుకొని, ఎస్ మనమే మన బట్టలు ఉతుక్కుని, లిటరల్ ఎవ్రీథింగ్ మేము చాలా థింగ్స్ నేర్చుకున్నాం గైస్. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ, కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మూవ్ అవుట్ ఆఫ్ ది సిటీ, కొత్త సిటీకి వెళ్ళండి, ట్రై న్యూ థింగ్స్. మన క్యాపబిలిటీస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎస్ యా, చాలా థింగ్స్ నేర్చుకున్నాం ఇన్ ద ప్రాసెస్. మాకు ప్రాజెక్ట్ చేస్తుంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడా వచ్చినాయి. ఎస్, కానీ ఎప్పటికీ వదలలేము మనం. ఫైనల్లీ మేము ఫినిష్ చేసే వరకు కంప్లీట్ చేసి ఏదో ఒకటి చేసినాం. చాలా మందితో మాట్లాడడం కూడా, చాలా మందితో మాట్లాడాము అక్కడ. సో కనెక్ట్ అయ్యాం, చాలా మంది ప్రొఫెసర్స్, పిహెచ్డి స్కాలర్స్, చాలా కనెక్షన్స్ కూడా దొరికినాయి మాకు. నేను వచ్చేటప్పుడు తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు ట్రైన్ టికెట్స్. ఫ్లైట్లో రావాల్సి వచ్చింది. ఎస్, నాకు వానికి ఫస్ట్ టైం ఫ్లైట్. సో నేను చాలా ఎక్సైట్ అయినా గైస్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. మనం కొంచెం హైట్ ఇబ్బంది. సో నాకు హైట్ అంటే చాలా భయం అనమాట. సో స్టేబుల్ అయిన తర్వాత చూసా బయటకి కిటికీ నుంచి. ఓ రోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా మేము నైట్ క్యాబ్ లో వెళ్తున్నాం అనమాట. ఆ టైం 2 o'clock అయింది కదా. 2 o'clock వాళ్ళకి అక్కడ పబ్ కల్చర్ స్టార్ట్ అయితే 12 o'clock అంట. సో 12 to 4 వరకు లిటరల్ 1 kilometer వరకు రోడ్డు మీద అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అన్ని కార్లు పార్క్ చేశారు. అంటే ఇక పోలీసులు ఏం లేదు, ఏం అసలు మొత్తం వాళ్ళదే అక్కడ మొత్తం ఆ ఏరియా మొత్తం అక్కడ. సో వాళ్ళు ఇక తెల్లవార్లు అంతే పని, తెల్లవార్లు అదే పని, తాగుతున్నారు, ఊగుతున్నారు, నడుస్తున్నారు, ఏవో జరుగుతున్నాయి. సో అట్లుండే పబ్ కల్చర్ అక్కడ. అక్కడ మీరు స్టూడెంట్స్ ని కూడా చూస్తే వాళ్ళు చాలా మెచ్యూర్ అంటారు, చాలా అంటే చాలా లైక్ ఇక పక్కన ఏమవుతుందో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ వర్కే. ఆల్సో ముచ్చట్లే పెట్టుకోరు మోస్ట్ ఆఫ్ ది టైం. ఈవెన్ క్యాంటీన్ లో కూడా వర్క్ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువ నడుస్తుంటాయి. యాక్చువల్ మోస్ట్ ఆఫ్ ది ఇంటరాక్షన్ ఎంటెక్ స్టూడెంట్స్ అయింది, ఎంటెక్ ఎందుకంటే బీటెక్ వాళ్ళకి అప్పుడే ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళకి వెకేషన్ ఉంది అనమాట, హాలిడేస్ ఉండే. ఎండ్ ఆఫ్ ది లైక్ ఇంకా హాలిడేస్ లేకుండే ఎగ్జామ్స్ ఎండ్ అవుతుండే. వచ్చినప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. సో అంత ఇంటరాక్ట్ కాలేకపోయాం బీటెక్ స్టూడెంట్స్, బట్ ఎంటెక్ అండ్ పిహెచ్డి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. గైడెన్స్ టు ద జూనియర్స్, ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే మీరు కూడా ఇప్పుడు 3rd year లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. 3-2 ఇంటర్న్షిప్ ఆర్ మైనర్ ప్రాజెక్ట్. సో మీకు ఒకవేళ రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ మీరు ఒక మంచి బేస్ CV స్ట్రాంగ్గా చేసుకోండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మంచి ప్రాజెక్ట్స్ చేయండి. క్యాంపస్లో కూడా JNTU క్యాంపస్లో కూడా కొంతమంది మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. ట్రై అప్రోచింగ్ దెమ్ అండ్ కొత్త ప్రాజెక్ట్స్ చేయండి. ట్రై ఇన్నోవేటివ్ థింగ్స్. యూ మైట్ ఆల్సో గెట్ ఛాన్స్ టు వర్క్ అండర్ IIT అండ్ NIT ప్రొఫెసర్స్. ఎస్, ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో కొంచెం ప్రాజెక్ట్స్ చేయడం, కోర్సెస్ చేయడం, సో ఆ ఫీల్డ్లోనే ఎక్కువ నేర్చుకోండి. సో ఆ ఫీల్డ్లోనే అప్లై చేయండి, ఇంటర్న్షిప్స్ కానీ ఏదైనా కానీ. ఫైనలీ దిస్ ఈజ్ అవర్ జర్నీ ఫ్రమ్ JNTU హైదరాబాద్ టు IIT ఢిల్లీ. దిస్ ఈస్ అ 1 month లాంగ్ జర్నీ గైస్. దీంట్లో మీకు ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ కావాలంటే విల్ డూ అనదర్ వీడియో. బట్ ఫర్ నౌ మేము అసలు ఎట్లా ఎక్స్ప్లోర్ చేసినాం అక్కడ ఢిల్లీని, అండ్ మా హోమ్ సర్చ్, మా PG సర్చ్ ఎట్లుండే, మా ఫుడ్ స్ట్రగుల్ ఎట్లుండే, అసలు ఫుడ్ ఎట్లా అసలు దొరకలేదు అక్కడ. అసలు ఫుడ్ ఆ పరాటాస్, చపాతీస్ తిని అసలు స్ట్రగుల్, అది వేరే స్ట్రగుల్. ఫుడ్ మాత్రం ఫుడ్ కాస్ట్ తక్కువే, క్వాంటిటీ తక్కువే. రైస్ ఉండదు, మొత్తం చపాతీలు. రైస్ ఉంటుంది, కాస్ట్ తక్కువే, క్వాంటిటీ తక్కువే, అంతా ఓకే ఫైన్. బట్ మనం తినలేము. మనం డైలీ మీల్స్ తినే వాళ్ళకి అవి రోజు అన్నం టిఫిన్లు తినే వాళ్ళకి కష్టం, తినే వాళ్ళకి అస్సలు. సో ఇఫ్ యూఆర్ వెయిటింగ్, ఇప్పటివరకు మీరు వీడియో చూసిరా అంటే ఏ రోజు నా వ్లాగ్స్ నచ్చుంటా, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 ప్లస్ అయింది ఒక్కొక్కరికి. 30,000 షాపింగ్ ఎక్స్క్లూడ్ చేసి. అక్కడ సరోజిని మార్కెట్ ఫేమస్, చాలా ఫేమస్. యూనో చాలా సస్తా ప్రైజెస్ లో దొరికేస్తాయి. 100-150కి మంచి థ్రిఫ్టెడ్ క్లాత్స్ ఫర్ గర్ల్స్, ఓన్లీ ఫర్ గర్ల్స్ అండ్ ఫర్ బాయ్స్ ఆల్సో. అంటే ఇంకా జెన్జీ క్లాత్స్ ఉంటాయి, మంచిగా థ్రిఫ్ట్ చేయగలిగితే. ఇఫ్ యూ హ్యావ్ దట్ టాలెంట్ టు థ్రిఫ్ట్ ప్రాపర్లీ, మీరు మంచి అవుట్ఫిట్స్ చేయొచ్చు. సరోజిని మార్కెట్ అక్కడ ఆ షాపింగ్ ఎక్స్క్లూడ్ చేస్తే మాకు ఒక్కొక్క పర్సన్కి ఆల్మోస్ట్ 30,000 అయినాయి. ఎస్, ఫర్ 1 month స్టేకి, ట్రావెలింగ్కి, ఎంటర్ అండ్ ఫుడ్కి, మొత్తం అన్ని కలిపి. వినిపిస్తుందా? ఓకే, చలో, సీ యూ, బాయ్, పీస్, బాయ్.